సో గైస్ ఈరోజు వచ్చేసి మనం డబ్బా ఓన్లీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ డబ్బా ఏందో మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. మరి దీన్ని ఏమని పిలుస్తారో మనకైతే తెలియదు. ఓన్లీ మనమైతే డబ్బా అని అయితే పిలుద్దాం. మరి ఏం జరగబోతుందో అయితే చూసేద్దాం. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి, కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకైతే ఆల్ఫాన్ మ్యాప్ అయితే వచ్చింది. మనమైతే ఇక్కడైతే దిగుతున్నాం. మనకి ఊర్ల పేర్లు అయితే తెలియదు ఈ మ్యాప్లో. మనకి మెయిన్ ఈ డబ్బాలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఇక్కడైతే దిగుతున్నాం. ఇక్కడ ఏమైనా డబ్బాలు ఉంటే చూద్దాం. ఇక్కడైతే ఒకటి ఉన్నట్టయితే గుర్తుంది నాకైతే. మరి ఇప్పుడు ఉందో లేదో మనకైతే తెలియదు. ఏమైనా అప్డేట్లో ఏమైనా రిమూవ్ చేసిందో మరి ఉందో. ఓకే, ఒక్కోడైతే వస్తుండు. పర్ఫెక్ట్. ఇప్పుడైతే డబ్బా అయినా కిందనే ఉంది. ఓకే, లూట్ అయితే చేసుకొని ఫస్ట్ ఆ దగ్గరికి అయితే వెళ్దాం. దేవుడా, ఏదో ఒక మంచి కన్నీ దేవుడా. అయ్యా గాయస్, మనకైతే అగ్గు అయితే దొరికింది. ఏం పర్లేదు, ఈ గన్తోనైనా ఆడేస్తాం. ఈ అగ్గు బదులు AK-47 దొరికినా ఏం పర్లేకపోతుండే. ఏం పర్లేదు, ఇప్పుడైతే మనకు దొరికిందే కానీ ఈ ఒక్క గన్తోనే ఆడాలి. మరొక విషయం గైస్, మనమైతే టోకెన్స్ అయితే తీసుకుంటాం ఈ మ్యాచ్లో. మరి ఇండ్లలో ఉన్న టోకెన్స్ అయితే తీసుకోము, బయట ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకుంటా. టోకెన్స్ లేకుండా ఆ డబ్బాలు లూట్ చేయడం అంటే చాలా కష్టం. మరి ఒక్కొక్కటి అంటే అందరూ ఓపెన్ చేసేసి ఉంటారు ఫస్ట్ ఫ్రీవి. అందుకనే ఇలా కాయిన్స్ ఉన్న ప్లేస్లలో ఈ కాయిన్స్ అయితే తీసుకుంటా. హౌసెస్లో ఉంటే మాత్రం వెళ్ళాలి అందులోకి. ఇట్లా బయట ఉన్నవి మాత్రమే తీసుకుంటా. ఓకే, వీడైతే కనిపించింది. ఓపీ డ్యామేజ్ అయితే ఇచ్చినాం. అరే అరే అరే, ఇంకా కొంచెం అరే యార్, ఇంకా కొంచెమే గైస్. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. రష్ వెళ్ళిపోవాలి. మళ్ళీ మన దగ్గర షార్ట్ రేంజ్ ఉంటుంది. హీల్ అయితే ప్రాబ్లం అయిపోద్ది. ఓకే, వాడైతే ఇక్కడ కూర్చుండు. ఓపీ ఇంకా కొంచెం. ఓకే గైస్, అయిపోయింది ఎక్కడికని. వీడినైతే చంపేసినాం మనము. ఒకసారి ఆ డబ్బా దగ్గరికి వెళ్ళేసి ఇంకా కొంచెం లూట్ అయితే చేసుకొని వద్దాం ఫస్ట్. అరే యార్, వీడేవాడు ఇంకొకడైతే ఉన్నట్టు గైస్. మనకైతే ఆమో అయితే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకొని ఫస్ట్ అయితే లూట్ చేసుకోవాలి. మనకు లూట్ లేదు ఫస్ట్. షార్ట్ రేంజ్ లేదంటే ఇప్పుడు ఈ అగ్గులో ఆమో అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ అయితే చేసుకోవాలి. లూట్ చేసుకున్న తర్వాతనైతే మన దగ్గరికి అయితే వెళ్దాం. వాడైతే ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడనే ఉంటాడు కన్ఫామ్గా. మన దగ్గరికి అయితే వస్తాడు కంపల్సరీ. 300 కాయిన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఒక క్రియేట్ అయితే వస్తుండొచ్చు, ఏమో చూద్దాం. మరి మన దగ్గర ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. రివైవల్ పాయింట్కి అయిపోయింది. ఇంతసేపు చనిపోయిన రివైవ్ వస్తుండే కానీ ఇప్పుడు అట్లా కాదు. ఓకే, మనకు 100 కాయిన్స్కే వస్తున్నాయి. ఓపీ, ఇదైతే బాగుంది. ఇలా 100 కాయిన్స్కే వస్తే మాత్రం సెట్. ఇంతకుముందు 300 కాయిన్స్ ఒక్కసారి వచ్చినుండే, ఇప్పుడైతే 100 కాయిన్స్కే తీసేసిండు. ఏమైందో ఏమో మరి, తగ్గించేసిండు మొత్తం. అలా తగ్గించడానికి మనకే మంచిదైంది గైస్. మనకు బెనిఫిట్ అయితే అయింది. ఇప్పుడైతే మనమైతే డబ్బా ఓన్లీ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఆ కాయిన్స్ అయితే చాలా అవసరం. నేనైతే ఈ వీడియో మొత్తం కాయిన్స్ ఏరుకుంటేనే కూర్చుంటానేమో అనుకున్నా. ఇప్పుడైతే ఆ బాధ లేదు. ఎందుకంటే ఇప్పుడు 100 కాయిన్స్కి మాత్రమే ఒక్క క్రియేట్ తీసుకోవడానికి. ఓకే, వీడైతే ఎక్కడున్నాడు అసలు? వీడు ఎటు సైడ్ వెళ్ళిపోయింది ఇప్పుడు? మనని ఇల్లు పైన కింద కొట్టిండా, ఎక్కడి నుంచి కొట్టిండు అసలు? వీడైతే కనిపిస్తలే. మనమైతే ఇట్లా టోకెన్స్ అయితే ఉన్నాయి. టోకెన్స్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం మన దగ్గరికి. ఉన్నాడో లేడో గైస్, వీడైతే వెళ్ళిపోయిందేమో అని నాకైతే అనిపిస్తుంది. వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేనైతే. ఏమో మరి ఉన్నాడో లేదో. ఓకే, ఇంట్లోనైతే టోకెన్స్ ఉన్నాయి. నేను చెప్పినా కదా ఫస్టే, ఇంట్లో ఉన్న టోకెన్స్ అయితే తీసుకొని ఇలా బయట ఉన్న టోకెన్స్ మాత్రమే తీసుకుంటా. ఓకేనా గైస్? వీడైతే ఎటు వెళ్ళిపోయిందో ఏమో, మనకైతే కనిపించట్నే లేడు. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి. వీడైతే కనిపించేలా లేడు. వీడు వెళ్ళిపోయినట్టుండే ఆల్రెడీ. ఓకే, కనిపించేసింది గైస్. ఓపీ, వీడికైతే ఫుల్ డ్యామేజ్. అరే అరే అరే, ఏంద్రీ ఈ అమ్మ, ఈ గన్స్ మంచిగా లేవు మన దగ్గర అయితే. అరే ఏంది ఇది మొత్తం 8లు 9లు? అరే యార్, ఓపీ కొంచెం ఓపీ యార్. అదే ఆ స్కిల్ వలన మరి 8లు 9లు అంత తక్కువ పడుతుంది డ్యామేజ్. ఏమో మరి, మనకైతే తెలియదు. ఆ స్కిల్ వల్లనే అనుకుంటా. మనకైతే స్పైడర్ వేసింది కానీ మనకైతే అది వర్క్ అయితే కాలేదు. మనమైతే కొట్టేసినాం వాడిని అయితే. ఓకే, మనం బైక్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఓపీ, ఇంకెవ్వరు లేనట్టు. వాడైతే కాయిన్స్ ఇస్తూనే ఉండు నాకైతే. ఇంకోసారి అయితే చెక్ చేసి వెళ్దాం. ఈ స్కానర్ని బ్రేక్ చేసి. ఓకే, ఎవ్వరు లేనట్టుండు. ఇంకెళ్ళిపోదాం మనమైతే. ఓకే, మన ఫ్రెండ్ గారు అయితే ఇన్వైట్ పెట్టినట్టుండు. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ అయితే మనతోనే ఆడదాం. ఆ వీడియో కూడా కావాలంటే మీరైతే కామెంట్ చేయండి గైస్. మన ఫ్రెండ్తో ఆడమంటారో వద్దంటారో కామెంట్ చేయండి అది కూడా. ఇక్కడైతే ఒక క్రియేట్ అవుతుంది. ఓకే, మన దగ్గర అయితే 500 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఓపీ, మనకైతే థామ్సన్ అయితే దొరికింది గైస్. పర్ఫెక్ట్. ఇప్పుడైతే షార్ట్ రేంజ్ ఉంది, లాంగ్ రేంజ్ ఉంది. ఓకే, ఇంకేమైనా వస్తాయా గన్స్? ఏం లేవు. ఇప్పుడైతే ముంగటైతే టోకెన్స్ ఉన్నాయి. ఆ టోకెన్స్ తీసుకొని ఇంకోసారి అయితే కొందాం. లాంగ్ రేంజ్కి ఏదైనా మంచి గన్ను దొరికితే అయిపో గైస్. SKS అయినా పర్లేదు, AK అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఓకే, మనకైతే SVD అయితే వచ్చింది. పర్లేదు, SVD కినా సూపర్ గన్నే. పర్ఫెక్ట్ పడుతుంది. ఓపీ, మనకైతే 2 లాంగ్ రేంజ్ ఉంది, షార్ట్ రేంజ్ ఉంది. వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి అయితే. A few moments later. ఓకే గైస్, మనమైతే బైక్ పైన అయితే ఇక్కడి వరకు అయితే వచ్చినాం. ఇక్కడైతే ఒకడు కనిపించిండు. ఓపీ, ఇంకా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా కొంచెమే. అరే అరే అరే, వీడైతే మూమెంట్ అయితే వేరే లెవెల్ ఇస్తుండు. ఓపీ, ఇంకా కొంచెం. అరే యార్, ఫుల్ డ్యామేజ్ గైస్. ఇంకా కొంచెమే. ఓపీ అయిపోయింది గైస్. ఫుల్ డ్యామేజ్ చేసింది నాకు కూడా. ఏం పర్లేదు.
ఓపీ మనమైతే హీల్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ. నేనైతే డబ్బా ఓన్లీ ఛాలెంజ్ అంటే చాలా భయపడ్డాను. అసలు లూట్ దొరుకుతుందో లూట్ దొరకదో అనుకున్నా కానీ పర్ఫెక్ట్ లూట్ అయితే దొరికింది మనకైతే, ఏం పర్లేదు. ఇప్పుడైతే మంచిగా ఆడేయచ్చు ఇక. ఇంకా 15 లైవ్ అయితే ఉంది. మనకైతే ఇప్పటి వరకు 3 kills మాత్రమే వచ్చినాయి. ఇంకెవడైనా ఉందేమో చూద్దాం. మనమైతే మిడిల్ ఆఫ్ ద జోన్లో తిరుగుతున్నాం కానీ ఎవడైతే కనిపించట్లేదు. ఓకే పైనకైతే వెళ్దాం. అక్కడ ముంగట ఒక ఊరు ఉంటుందిగా, అక్కడికైతే వెళ్దాం. ఎవడైనా కనిపిస్తాడేమో. ఓకే ఇక్కడైతే కనిపించిండు. ఓపీ ఉద్దేశం కొంచెం. అరే యార్ ఫుల్ డ్యామేజ్. అరే గ్లోబల్ ప్యాక్ వేసుకుంటున్నాను. వీనికి ప్యాక్ వేసుకోవడానికి వస్తుంది గైస్. ఓపీ వీడికి అయిపోయింది గైస్. ఫైనల్ 4th kill కూడా వచ్చేసింది. మనమైతే ర్యాంక్ మ్యాచ్లో అయితే ఆడుతున్నాం గైస్. మీరైతే మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు అయితే చూసుకోవచ్చు. అప్పుడప్పుడు మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు అయితే చూసుకోవచ్చు. మనమైతే పైన అయితే ప్లాటినం సింబల్ అయితే కనిపిస్తుంది. మొన్నే అప్డేట్ అయింది కదా, అందుకనే ప్లాటినంలోకి అయితే పడ్డాము. మనమైతే గేమ్ ఆడడమే బంద్ చేసినాము. మొన్న అప్డేట్ పడ్డ తర్వాత ఇప్పుడైతే ఆడుతున్నాం గేమ్ అయితే. ఓకే మనమైతే వెహికల్ అయితే అవసరం లేదు ఇప్పుడు, లాస్ట్ జోన్ కాబట్టి నార్మల్ లూట్ చేసుకుంటూనైతే వెళ్దాం. ఇంకా కొంచెం లూట్ అయితే కావాలి. మన దగ్గర యామో అయితే లేవు, షార్ట్ రేంజ్ యామో లేవు. మెయిన్ ఆ షార్ట్ రేంజ్ యామో తీసుకొని అయితే వెళ్దాం. ఇక్కడైతే ఎవ్వరు లేనట్టుండు. ఈ ఊర్లో ఒక్క డబ్బానైనా లేదా? ఒక డబ్బా ఉంటే అయిపోగా గైస్. ఒక్కటన్నా కనిపించట్లేదు ఇక్కడైతే. మనకైతే యామో అయితే కావాలి కంపల్సరీ. SMG యామో అయితే కంపల్సరీ కావాలి ఇప్పుడు, లేకపోతే షార్ట్ రేంజ్ ఫైట్స్ ఇబ్బంది అవుతాయి. ఓకే ముంగటైతే ఒక డబ్బా ఉంది. ఈ డబ్బాలోనైతే చూస్తాం. మన దగ్గర అయితే 600 టోకెన్స్ అయితే ఉన్నాయి. పర్ఫెక్ట్ లూట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ చేసుకున్నాక ముఖ్యం. ఓకే పర్ఫెక్ట్ లూట్ గైస్. అసలు వేరే లెవెల్. అసలు ఇంజెక్షన్ వచ్చింది, ఏమేమో వచ్చినాయి. మనం ఇక బేఫికర్ ఆడేయచ్చు. ఇంకా ఇంజెక్షన్ చనిపోయినా కానీ మళ్ళీ బతుకుతాం. అరే యార్ ఏంది గైస్ ఇంతగానం లూటు, మరి ఇంతగానమా? అన్ని లెవెల్ 3 ఐటమ్స్ ఇచ్చేసిండు. అమ్మ వేరే లెవెల్ అసలు. మనమైతే పర్ఫెక్ట్ లూట్ చేసుకొని అయితే వెళ్దాం. అన్నీ తీసుకొని బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది దెబ్బకి. ఇంకేమేం కావాలో అన్నీ అయితే ఉన్నాయి మన దగ్గరనైతే. ఇప్పుడైతే టెలిపోర్ట్ అయితే ఉండని మన దగ్గర. డీజే వాళ్ళకి అయితే అవసరం లేదు, వెళ్ళిపోదాం ఇంకా మనమైతే. ఇంకెవ్వడు కనిపించట్లే. ఓకే దీని లోపలనైతే ఒకడైతే ఉన్నాడు. పర్ఫెక్ట్ వీడైతే బయటకు వచ్చేదాకానైతే వెయిట్ చేద్దాం. ఫైనలీ వాడైతే బయటకు వచ్చింది గైస్. ఓకే డ్యామేజ్ అయితే పడ్డది 80 అయితే. పర్ఫెక్ట్ వీడి దగ్గర అయితే గ్లోబల్ అయితే ఉంది. వాడైతే వాళ్ళ గిల్డ్ మెంబర్ అయితే తీసినట్టుంది. ఓకే వీడైతే డౌన్ అయ్యిండు. వీని దగ్గర ఇంజెక్షన్ ఉన్నట్టుంది. ఓకే పర్ఫెక్ట్ గైస్. మనకైతే 5 kills అయితే వచ్చినాయి. మరి బుయా కొడతామా కొట్టమో చూడాలి. ఇంకా 8 లెవెల్ అవుతుంది. జోన్కి అయితే వెళ్ళిపోదాం. 2000 years later. ఓకే మనమైతే సేఫ్ జోన్కి అయితే వచ్చేసినాం. చిన్న జోన్ కింద మన పక్కకే పడ్డది. ఇంకెవడైతే కనిపించలేదు. ఇంకా 5 members అయితే ఉన్నారు. మన దగ్గర ఇంకా కొన్ని టోకెన్స్ అయితే ఉన్నాయి. ఈ టోకెన్స్తో ఏమైనా లూట్ దొరుకుతుందేమో చూద్దాం. ఓకే గ్రోజర్ అయితే దొరికింది మనకి. ఇప్పుడు లాస్ట్ జోన్ కాబట్టి గ్రోజర్ కావాలి. అరే వీడు ఎవరు వెళ్ళిపోతుండు. ఓకే డ్యామేజ్ అయితే పడ్డది. వీడైతే ఓపెన్లో తిరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంది బాట్గాడు. ఓకే వీడిని అయితే ఫినిష్ చేసేసినాం. ఇంకా 4 members అయితే ఉన్నారు. 6 kills అయితే వచ్చినాయి. మనమైతే గ్రోజర్ తీసుకుందాం. లాస్ట్ జోన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రాగులు లేపుడు ఇవంటే చాలా కష్టం. మనమైతే బుయా మిస్ కానీ ఇవ్వద్దు అస్సలే. మనమైతే ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇంకెవడైనా కనిపిస్తుండేమో. 100 టోకెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంటుందో చూద్దాం. ఓకే లెవెల్ 4 బెస్ట్. పర్ఫెక్ట్ మన దగ్గర ఆల్రెడీ లెవెల్ 4 ఉండేనా? ఓకే ఉన్నట్టుంది, మనం చూసుకోలేదు. ఓకే జోన్ అయితే ష్రింక్గా నీకు వస్తుంది. మనమైతే జోన్కి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ లూట్ చేసుకొని వెళ్ళిపోదాం. స్కానర్ అయితే వదులుతాం. ఎవ్వడు కనిపించట్లేదు మరి. ఓకే స్కానర్లోకి ఎవ్వడు కనిపించట్లేదు. ఎవ్వరు లేనట్టుండు. అటు ముందునున్నట్టుండు ఆ విలేజ్లోకిన. ముందుకైతే వెళ్దాం. అరే యార్ మన దగ్గర స్కోపే లేదు గైస్. 2x ఉంది. ఈ 2x వాడాలి. ఇంకా ఎట్లయినా లాస్ట్ ఉన్నాయి కదా, ఏం పర్లేదు. ఓకే ముందునైతే ఒకడు కనిపించింది స్కానర్లోనైతే. ఓకే స్కోప్ వేస్తేనైతే కనిపించట్లేదు. వీడు ఎక్కడుండు అసలు? డ్రాప్ వెనకాల ఉన్నట్టుండు. మనకైతే కనిపించట్లేదు. వెనకాల నుంచి ఎవడైనా వస్తుండేమో చూసాం. అప్పటి నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం కానీ ఎవడైతే కనిపించట్లేదు గైస్ మనకైతే. మనమైతే ఇంకా ముందుకు వెళ్ళడమే మంచిది అనుకుంటా. ఓకే వెనకాల నుంచి అయితే ఎవడో ఫైర్ చేసిండు. ఓకే ఓపీ వీడైతే ఫినిష్ అయిపోయిండు. వీడైతే జోన్ నుంచి వస్తున్నట్టుంది ఇప్పుడే. మనకైతే అప్పటి నుంచి వెయిట్ చేసినందుకు ఒక్కడైతే కనిపించిండు. వాడైతే ఫినిష్ అయిపోయాడు. ఇంకిద్దరే ఉన్నారు. ఎట్లనైనా బులే మనమే కొట్టాలి, ఏం పర్లేదు. అరే యార్ వీడు స్కానర్ అయితే యూజ్ చేసిండు. మనమైతే వెనకకి వెళ్ళాలి. వీడికి అసలు కనిపించద్దు. మనమైతే లెఫ్ట్లో ఉన్నాడు ఒకడు రైట్లో అయితే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే. జోన్ అయితే స్ట్రింక్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఎవడైతే బయటకు వెళ్ళలే. ఎక్కడున్నారో అక్కడనే ఉన్నట్టున్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనిపించట్లేరు మనకైతే. ఓకే ముందుకైతే వెళ్ళాల్సిందే మనం ఇప్పుడైతే. ఓకే వీడైతే కనిపించిండు. ఓపీ ఫుల్ డ్యామేజ్. అరే యార్ ఇది గ్లోవల్ వేసేసిండు. మన దగ్గర అయితే ఆ గన్ అయితే లేదు, అది బాంబు ఉంటుంది కదా. ఓకే వాడైతే వీడిని కాలుస్తుండు. ఓకే ఓపీ అరే చంపేసుకోర్రా బాబు. మీరు చంపేసుకోరు అనుకో, ఒక్కడు మిగులుతే చాలు. ఆ లాస్ట్ అని నేను చంపేస్తాను. ఓకే అరే యార్ ఏంది గైస్ వీడు ఒక్కటన్నా డ్యామేజ్ తాకట్లేదు. వాడు ఓపెన్లో కనిపించినా కానీ తాకట్లేదు.
అరే ఇదేంది గ్లిచ్ అయ్యండి. అక్కడ కనిపిస్తుండే గాయస్ మొత్తానికి. అక్కడ కనిపించినా కానీ ఈ అమ్మ ఏంది గాయస్ ఈ గ్లిచ్లు. ఎంత దారుణమైన గ్లిచ్లు అన్నీ మనకే అవుతాయి గాయస్. అసలు ఎక్కడ లేని గ్లిచ్లన్నీ మనకే అవుతాయి. ఈ అమ్మ ఎక్కడితో ఏమో ఈ ఫ్రీ ఫైర్. ఓకే జోన్ అయితే పైనకే ఉంది, మనకైతే అడ్వాంటేజ్ ఉంది. అరే యార్ వాడైతే చంపేసిండు వాని. ఓకే వీడైతే వచ్చేస్తున్నాడు ఫుల్ డ్యామేజ్. మనమైతే రష్ వెళ్ళాలి ఇప్పుడు తప్పకుండా. వీడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వీనైతే ఫినిష్ చేసేద్దాం ఫాస్ట్గా. ఈ మూమెంట్లో మాత్రం అస్సలు చనిపోవద్దు, మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఓకే వీడైతే రష్ వస్తుండు, మనమైతే రష్ వెళ్ళిపోదాం. ఓకే ఓపీ మన దగ్గర యామో అయితే తక్కువ ఉన్నాయి. ఓకే ఓపీ గైస్ ఫైనల్లీ బుయా అయితే కొట్టేసినాం. ఎట్టాకేలకు మనమైతే ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా ఎలాంటి ఛాలెంజ్లు చేయాలో మీరైతే కామెంట్ అయితే చేయండి గైస్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మరొక కొత్త వీడియోలను అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్, బాయ్ బాయ్.